ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఆవిడ కాళ్ల పరిస్థితి ఏంటి, ఎప్పటికి లేచి నిలబడుతుందో ఒకసారి చూడండి. కాలు పైకి పెట్టండి. ఆల్మోస్ట్ నయమైపోయినట్టేనమ్మా. స్పర్శ కూడా బాగా తెలుస్తుంది కదా? తెలుస్తుంది డాక్టర్. ఇక మీరు చేయాల్సింది మందులు వాడటం కాదమ్మా, లేచే ప్రయత్నం చేయాలి. నేను కూడా చెప్తున్నాను డాక్టర్, ఎలాగోలా నడిచేలా ప్రయత్నం చేయవే, అలాగే వీల్చైర్లో కూర్చొనుంటే ఇబ్బంది అయిపోతుందని. నడిచేలా ఉంటే నేను నడవనా? అసలు నేనే డాక్టర్ అయ్యుంటే మా అక్కలు లేపి పరిగెత్తిచ్చేవాణ్ణి. మీరు లేచి నడవడానికి ఇబ్బంది అనిపించినా ప్రయత్నమైతే చెయ్యాలమ్మా. లేకపోతే కాళ్ళు ఇంకా సెన్సిటివ్గా అయిపోయి అసలు లేవలేని పరిస్థితి వస్తుంది. లేదు డాక్టర్, మా అక్క లేచి నిలబడాలి, నడవాలి. తన కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా తనే ముందుండి జరిపించాలి. నేను తనతో ప్రాక్టీస్ చేయిస్తాను. సరే మేడం. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు, దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు. కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. అక్క, లేవడానికి ట్రై చేయక్క. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదు, ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నువ్వు నడవగలవు.
లేవలేననో ఇకపై నాకు కాళ్ళు రావేమోనన్న భయంతోనో బాధతోనో ఏడవట్లేదు ఆనంద. ఈ చేతులతో నా కొడుకు పెళ్లి చేయాలి అనుకున్నాను, జరగలేదు. దర్శన్ పెళ్ళైనా దగ్గరుండి జరిపించాలి అనుకున్నాను. తొందరలోనే దర్శన్ పెళ్లి పనులు మొదలవుతాయి. కానీ కానీ నా పరిస్థితి చూడు. అందుకే అక్క, పెళ్లి నేను పోస్ట్ పోన్ చేస్తానంటే నువ్వే కుదరదన్నావు. వద్దు ఆనందా, నా ముచ్చట్లు తీర్చడం కోసం పిల్లల ఆనందాలని పాడు చెయ్యొద్దు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. హలో, చెప్పక్క. మనం అనుకున్నట్టు ఏమీ జరగట్లేదు సమీరా. పెళ్ళి యాజ్ ఇట్ ఈస్. తొందరలోనే వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేంటి, నగ దొంగలించారని చెప్పావు కదా. పెళ్లి క్యాన్సిల్ అంటుంది అనుకున్నాం, కానీ ఆవిడ ఎందుకలా అన్నారో తెలీదు. నగ నేనే ఇచ్చాను, ఇందులో వీళ్ళ తప్పేమీ లేదు, అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని చెప్పి చీర పెట్టి మరీ పంపించింది. అయితే ఇక నాకు దర్శన్ దక్కడంటావా? నువ్వైనా మా ఇద్దరిని ఒకటి చేస్తావని అనుకున్నాను, నీ వల్ల కూడా కాదు అంటున్నావా? డిసప్పాయింట్ అవ్వకు సమీరా. దర్శన్ని మాయ చేసి ఆనందని లాక్ చేద్దామనుకున్నాం, అది జరగలేదు. ఇక ఈ పెళ్ళి ఆగాలంటే ఒక్కటే దారి. ఏంటది? ఈ ఇంట్లో చావు జరగాలి. ఏంటక్క నువ్వంటుంది? దర్శన్కి నీ మీద ప్రేమ ఉంది, కానీ వాళ్ళ అమ్మ మాట కాదనలేడు. ఆనంద నిన్ను కోడలుగా ఒప్పుకోదు. అదే ఆనంద లేకపోతే దర్శన్ నీ మీద ప్రేమ చంపుకొని శరణ్యని చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఆనందే లేకపోతే మిమ్మల్ని విడదీసే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ఆనందను చంపేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.